మన జీవితాలను కట్టుకునే మాటలు మన కుటుంబాలు ఎలా ఫలిస్తాయో చాలా జాగ్రత్తగా మరి చెప్పబడుతున్న ప్రతి మాట మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన అంశం కూడా టాపిక్ లెసన్ మీరు రాసుకోగలిగితే దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా మరి విందాము. మరలా చెబుతున్నాను, దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ద్రాక్ష తోటతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే రూపకలంకారములో మాట్లాడుతున్నాడు. రూపకలంకారంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనకు తలనొప్పి వచ్చిందనుకోండి, తలనొప్పి చాలా తలనొప్పిగా ఉందండి అంటే దాన్ని చూపించగలుగుతాం మనం? దాన్ని మనం చూపించలేం. కానీ దాన్ని ఎలా చెప్పాలనుకుంటాము అంటే, ఇదిగో నా తల పగిలిపోతుందండి అని చెబుతాం మనం. అంటే దీన్నే ఈ భాషను ఏమంటారు అంటే రూపకలంకారము అంటారు. దీన్నే కడుపు నొప్పి అనుకోండి, చూపించగలుగుతాం మనం కడుపు నొప్పిని. మరి చెప్పే భాష ఎలా చెబుతామంటే సూదులతో గుచ్చినట్లుగా నా కడుపు అంతగా నొప్పి ఉందండి అని. అంటే ఈ మాట్లాడే ఈ విధానాన్ని, ఈ భాషను ఏమంటారు అంటే అలంకార భాష అంటారు. అలంకార భాష అంటారు. అలాగే దేవుడు కూడా తన బాధను, తన సంతోషాన్ని తెలియజేయడానికి భూమి మీద కనబడే వాటిని తీసుకొని తన బాధను, తన సంతోషాన్ని దేవుడు తెలియజేశాడు. కాబట్టి రూపకలంకారంలో రాయబడిన గ్రంథాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒక యెషయా గ్రంథం కావచ్చు, ఒక ఇర్మియా గ్రంథం కావచ్చు, ఒక ఎహెజ్కేలు గ్రంథం కావచ్చు, అలాగే ప్రకటన గ్రంథము. ఒక ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు, చాలా గ్రంథాలు దేవుడు రూపక అలంకారములో ఎందుకు రాయించాడు అంటే కనిపించే వాటితో తన బాధను, తన సంతోషాన్ని దేవుడు తెలియజేశాడు. కాబట్టి మరి మనం అందరం కూడా ఆలోచిద్దాము. దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే అంశాన్ని మనం అందరం కూడా ఆలోచిస్తున్నాము. మరి ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆ భూభాగం ఎలాంటిది అంటే ద్రాక్ష తోటలు, అంటే ద్రాక్ష పంట ఎక్కువగా ఉండే ఆ ప్రాంతమే ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా ద్రాక్ష ఫలాలు ఉండే ప్రాంతము. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉంటాయమ్మ, కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు గుంటూరు అనుకోండి, దేనికి ఫేమస్ అమ్మ గుంటూరు అనేది? దేనికమ్మా? మిరపకాయకి ఫేమస్. అలాగే కాకినాడ బందర్ అనేది బందర్ మిఠాయి అంటారు. ఇంకా ఇప్పుడు మన పంజాబ్ అలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ గోధుమలకు ఫేమస్. మన తెలంగాణ అనేది కాటన్ పత్తి ఫేమస్ మన తెలంగాణ అది. అలాగే నూజివీడు అని ఉన్నది. నూజివీడు దేనికి ఫేమస్ అమ్మ? మామిడి పండ్లకు ఫేమస్. అలాగే ఇజ్రాయెల్ దేశం అనేది ద్రాక్ష పంటకు, ద్రాక్షాలకు చాలా ఫేమస్. అది ఇజ్రాయెల్ ప్రాంతం అనేది. అందుకేనండి దేవుడు మాట్లాడుతూ దేవుని యొక్క ఏదో ద్రాక్ష తోట ఉందట, ఆ ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాలు వచ్చాయి అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక ద్రాక్ష తోట మనమే వేసామనుకుందాం. ద్రాక్ష తోట వేసిన తర్వాత తీపి ద్రాక్షాలకు బదులు ఈ కారు ద్రాక్షాలు, అంటే చేదు ద్రాక్షాలు వచ్చాయి అనుకోండి, మనం ఎంత బాధపడతామో. అలాగే అలా బాధపడి దేవుడు మనుషులతో అడుగుతున్నాడు, నాకు న్యాయం కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఇంతకు మనం అందరం కూడా ఆలోచిద్దాం. ముందుగా అందరం కూడా దయచేసి హోషేయ గ్రంథము దయచేసి అందరం కూడా 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, బాల్యమున ఐగుప్తు దేశములో నుండి నా మాట వినున్నట్లు. చాలమ్మా,
దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను నేను తోడుకొని వచ్చి వారికి ద్రాక్ష చెట్టులనిచ్చేదను, ద్రాక్ష చెట్లనిస్తాను అంటున్నాడు. ఈ ద్రాక్ష చెట్లు అనేటివి ఇది ఒక దీవెనకు గుర్తు, ఒక ఆస్తికి గుర్తు, ఒక ఆశీర్వాదానికి గుర్తు. అందుకే ఆయన అంటున్నాడు, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను తీసుకొని వచ్చి ద్రాక్ష చెట్లను నేను ఇస్తాను, ద్రాక్ష చెట్లను నేను ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాత అండి, ఈ ద్రాక్ష ఎప్పుడైతే ఈ ద్రాక్ష చెట్లు ఎప్పుడైతే అవి ఫలాలయ్యి అది తెంపుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు, అది గానుగలో వేసి వీళ్ళు దాన్ని జ్యూస్ బయటికి తీస్తారు. వీళ్ళు ఇశ్రాయేలీలు ద్రాక్ష పళ్ళు తీసుకొని వచ్చి గానుగలో వేసి ఆ జ్యూస్ తీసే ఆ రోజున వీళ్ళు చాలా సంతోషముగా, మరి ఆ జ్యూస్ తీసే ఆ రోజున సంతోషముగా వీళ్ళు జరుపుకుంటారు. ఆ మాట కూడా ఎక్కడుందని మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, అందరు కూడా చూడండమ్మా. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 33వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 33వ వచనాన్ని అందరం చదువుకుందాం. ఫలభరితమైన పొలములలో నుండి, మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసము లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయెను. అంటే ఈ ద్రాక్ష తోటలో ఈ ద్రాక్ష ఫలాలను తీసుకొచ్చి గానుగలో వేసి ఆ జ్యూస్ తీసే ఆ రోజు వీళ్ళు చాలా సంతోషముగా జరుపుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు సంతోషం ఉండదు, మీకు నిస్సంతోషముగా ఉంటారు. మీరు ఎందుకయ్యా మీరు నిస్సంతోషముగా ఉంటారు అంటే, ఎందుకంటే ద్రాక్షాలు ఫలించవు, ద్రాక్షాలు ఉండవు గనుక మీరు త్రొక్కరు గనుక దేవుడు అంటున్నాడు, మీకు సంతోషం ఉండదు, మీకు సంతోషం ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఉండదో, వాళ్ళకు సంతోషము ఎందుకు ఉండదో, వాళ్ళ సంతోషము నిస్సంతోషముగా ఎందుకు మారబోతుందో ఇంకాస్త ముందుకెళ్ళి మనం ఆలోచిద్దాము. అయితే ఈ ద్రాక్ష ఎప్పుడైతే ఈ ద్రాక్ష ఫలాలు కాస్తాయో అండి, ఈ ద్రాక్ష తోట చేతికి వచ్చిన తర్వాత వీళ్ళొక పండుగను ఆచరించాలి. ఆ పండుగ 7 దినములు ఆచరించాలి. ఎప్పుడండి? ద్రాక్ష ఈ తోట చేతికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు, దేవుడు ఒక పండుగను ఆచరించమన్నాడు ఇశ్రాయేలీలను. ఏం పండుగ ఆచరించమన్నాడు అంటే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము, 13వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ త్రొట్టిలోని నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ద్రాక్ష తోట ఎప్పుడైతే చేతికి వస్తుందో అప్పుడు వెంటనే వీళ్ళు 7 దినములు పర్ణశాలల పండుగను ఆచరించాలి. అందుకేనండి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి నేను వారిని తీసుకొని వచ్చి ద్రాక్ష చెట్లను ఇస్తాను అంటున్నాడు. ఆ ద్రాక్ష చెట్లు కలిగి ఉండటం అనేది అదొక ఆస్తి, అదొక ఆశీర్వాదము, అదొక దీవెన అంటున్నాడు. మనం ఆలోచిస్తున్న టాపిక్ ఏంటంటే, దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అన్న మరి ఈ యొక్క అంశాన్ని మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం. ఇంతకీ దేవుని ద్రాక్ష తోట అంటే ఏంటి, ఈ కారు ద్రాక్షాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము రాసుకునే వాళ్ళు ఉంటే మొదటి వచనము నుండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము నుండి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా ధ్యానం చేయబోతున్నాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతనికి ద్రాక్ష తోటను బట్టి, నాకిష్టుడైన వాని గురించి
సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన యెషయా గారు ద్రాక్ష తోట మీద పాట రాస్తున్నాడు. ఏ తోట మీద అండి? అమ్మ, ఏ తోట మీద? పాటలు రాసేటప్పుడు అడుగుతాం కదమ్మా, ఇప్పుడు దేని మీద రాస్తున్నారని మనం అడుగుతాం కదా పాట రాసేటప్పుడు. అలాగే పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గారు ద్రాక్ష తోట మీద పాట రాస్తున్నాడు. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే యెషయా గారిది కాదు, అది ఎవరిది? దేవుని ద్రాక్ష తోట మీద యెషయా గారు ఆయన పాట రాస్తున్నాడు. ఈ ద్రాక్ష, ఈ తోట ఎలాంటిదో, ఎంత శ్రేష్టమైనదో మళ్ళీ ఇక్కడికి వద్దాం, అందరం కూడా ఇక్కడికి వద్దాము. ఇర్మియా గ్రంథం ఒకసారి మళ్ళీ చూసుకొని ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము ఇది ఎలాంటిదో చెబుతున్నాడు, ఈ ద్రాక్ష తోట ఎలాంటిదో చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అంటున్నాడు. ఆ ద్రాక్ష తోట ఎలాంటిదంటే శ్రేష్టమైనది. నాటి తిని అంటున్నాడా, అక్కడ పుట్టింది అంటున్నాడా? ఏమన్నాడండి? ఏం పదం వాడమ్మా అక్కడ పుట్టింది కాదు అది. ఈ ద్రాక్షవల్లి అనేది, ద్రాక్ష తోట అనేది ఇది ఇజ్రాయేలు దేశములో పుట్టింది కాదు. సత్తువ గల భూమి అంటే పాలు తేనెలు ప్రవహించు భూమిలో దేవుడు ఈ ద్రాక్ష తోటను నేను నాటాను. అది ఎలాంటిదంటే శ్రేష్టమైనది. అందుకే మీరు చూడగలిగితే ఈ కడియం ప్రాంతం ఉంటుంది కానీ, ఈ రాజమండ్రికి వెళ్ళే దారిలో కడియం అనే ఒక ప్రాంతం వస్తుంది. అది దేనికి ఫేమస్ అయ్యా అంటే మొక్కలకు చాలా ఫేమస్. అది నర్సరీ అని ఇప్పుడు మొక్కలు తెచ్చుకుంటారు కదండి. ఈ కడియం ప్రాంతం అనేది మొక్కలకు చాలా ఫేమస్ అది. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, దాన్ని నేను ఇదిగో సత్తువ గల భూమిలో నేను నాటాను. ఈ ద్రాక్ష చెట్లను నేను నాటాను, ఈ తోటను నేను నాటాను అంటున్నాడు. ఇంతకీ ఎక్కడి నుంచి తెచ్చావయ్యా దాన్ని? ఈ ద్రాక్ష చెట్టును, ఈ ద్రాక్ష తోటను నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావయ్యా అంటే దేవుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం చదువుకుందాం. ఐగుప్తులో నుండి నేనొక ద్రాక్షావల్లిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని అంటున్నాడు. ఈ ద్రాక్షావల్లిని ఎక్కడి నుంచి తెచ్చాడయ్యా అంటే ఇది ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ద్రాక్షావల్లి కాదు. ఇది ఎక్కడ పుట్టిందట? ఇది ఐగుప్తు దేశములో నుండి ఈ ద్రాక్షావల్లి. ఇది ఎలాంటిదంటే శ్రేష్టమైనది తీసుకొని వచ్చి సత్తువ గల భూమిలో నేను నాటాను అంటున్నాడు. అందుకే ద్రాక్ష తోట అంటే ఎవరో కాదండి, ఎవరో డైరెక్ట్గా దేవుడే చెబుతున్నాడు. ద్రాక్ష తోట అంటే ఎవరంటే మరలా యెషయా గ్రంథం 5వ అధ్యాయము డైరెక్ట్గా ఉన్న మాట చూడండి. 7వ వచనం చూడండి. 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏమంటున్నాడమ్మా? ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇంతకి ద్రాక్ష తోట అంటే ఏదో కాదు, ఇజ్రాయేలు ప్రజలే నా ద్రాక్ష తోట అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశంలోనే తీసుకొచ్చాడు. ఎలాంటి దాన్ని తీసుకొచ్చాడు? శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడు. ఎక్కడ నాటాడు? సత్తువ గల భూమిలో నాటాడు. ఎక్కడ నాటాడండి? సత్తువ గల భూమిలో నాటాడు. అక్కడ ఏం చేశాడంటే అన్యజనులను వెళ్ళగొట్టాడు. కానానీయులని అప్పటికి 7 జాతుల వారు ఉంటారు. మీరు ఆదికాండంలో కానివ్వండి, నిర్గమకాండంలో కానివ్వండి, 7 జాతుల వారు మనకు కనపడతారు. ఈ అన్యజనులు కానాను దేశంలో అప్పటికి నివసిస్తున్నారు. వాళ్ళను వెళ్ళగొట్టి నేను ద్రాక్ష తోట అని పిలువబడుతున్న ఇశ్రాయేలీలను సత్తువ గల భూమిలో నేను నాటాను.
ఒక రైతు తోట వేసిన తర్వాత ఎన్నైతే జాగ్రత్తలు తీసుకుంటాడో దేవుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక తేట వేసిన తర్వాత రాళ్ళు ఉన్నాయనుకోండి, రాళ్ళను ఏరేయాలి, కలుపు మొక్కలు తీసేయాలి, ఆ తర్వాత దానికి వెలుగు కావాలి, దానికి నీళ్లు కావాలి, ఆ తర్వాత దానికి ఒక ఫెన్సింగ్ కావాలి, ఒక కాపుదల కావాలి. ఎందుకు కాపుదల కావాలి అంటే ఈ పశువులు కానివ్వండి ఏవైనా వచ్చి తోటను పాడు చేయకుండా దానికి ఒక కాపుదల కావాలి. అలాగే దేవుడు కూడా ఇదిగో ఇశ్రాయేలీలకు ఒక కాపుదలగా న్యాయాధిపతులను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, వెలుగునిచ్చాడు, సత్వగల భూమిలో నాటాడు, అన్నీ ఇచ్చాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నేను అన్నీ ఇచ్చి తీపి ద్రాక్షాలు రావాలని నేను ఎదురు చూస్తే ఎందుకు నాకు కారు ద్రాక్షాలు వచ్చాయి అని దేవుడు అడుగుతున్నాడు. అన్నీ ఇచ్చాను కదా, వెలుగునిచ్చాను, నీళ్ళనిచ్చాను, సత్తువగల భూమిలో నేను నాటాను, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చాను, ఇదిగో ఫలాలు రావాలని నేను ఎదురు చూడగా ఎందుకు చేదు ద్రాక్షాలు వచ్చాయి అని దేవుడు, నాకు న్యాయము కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఒక రైతు పంట వేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలండి? పెట్టుబడి పెట్టాలా వద్దా? అప్పు చేసి లేదంటే పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ గిట్టుబాటు రాలేదనుకోండి, ఒకవేళ గిట్టుబాటు ధర రాకపోయినా, లేకపోతే ఇదిగో మనకు లాభాలు రాకపోయినా, ఈరోజు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే అప్పులు ఎక్కువైపోయి రావలసిన ధర రాక. కొంతమందిని చూడండి, కూరగాయలు, ఆ టమాటాలు కానివ్వండి, కొన్ని కూరగాయలు అవసరమైతే చెరులో పడేస్తారు, అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే కష్టపడి పండిస్తే ఇదిగో లాభం రావాలి. అలాగే దేవుడు కూడా అడుగుతున్నాడు, నేను అన్నీ ఇచ్చాను కదా, మరి ఎందుకు తీపి ద్రాక్షాలకు బదులు చేదు ద్రాక్షాలు ఎందుకు వచ్చాయి అని దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. యెషయా గ్రంథం చదవమ్మా. త్రవ్వి తొలిపించెను, ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే 2వ వచనం నుండి, నేను దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. రాళ్లను అని ఇంతకుముందు మనం 7 జాతుల వారు అని మనం చదువుకున్నాం కదా, 7 జాతుల వారు అని మనం చదువుకున్నాం కదా. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరు. యోవాషు అనే రాజు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ అగ్నిగుండం రాజించడం కానివ్వండి, పిల్లలను బలివ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 7 జాతుల వారు యొక్క పద్ధతులు, ఆచారాలు వీళ్ళు నేర్చుకుంటారు కనుక ఆ రాళ్ళు 7 జాతుల వారిని నేను వెళ్ళగొట్టాను, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మిమ్మల్ని నాటాను కదా. నేను మిమ్మల్ని నాటినప్పుడు మీరు తీపి ద్రాక్షాలుగా ఉండవలసిన మీరు చేదు ద్రాక్షాలుగా ఎందుకు మారారు అని దేవుడు ఆయన అడుగుతున్నాడు. ఆ ఇశ్రాయేలును దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు చేదు ద్రాక్షాలుగా మీరు మారారు, ఎందుకు మారారు? అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈ చేదు ద్రాక్షాలు అంటే ఏదో కాదండి. చేదు ద్రాక్షాలు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో పాప ఫలాలు అంటే దేవునికి విరుద్ధమైన కార్యములే చేదు ఫలాలు. ఇప్పుడు 7వ అధ్యాయము 2వ భాగం చూడండి. 7వ అధ్యాయం 2వ భాగం చూడండి. ఆ 2వ భాగం అంటే ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా
రోదనము వినబడెను. అంటే ఏం జరుగుతుందంటే నీతి న్యాయములను విడిచిపెట్టి బలత్కారులుగా మారిపోయారు, దోచుకునే వారిగా మారిపోయారు. ఇశ్రాయేలు ఎలా మారిపోయారటండి? ద్రాక్ష తోట చేదు ద్రాక్షాలుగా మారిందని చెబుతూ ఆయన అంటున్నాడు, నీతి న్యాయము విడిచిపెట్టేశారు. ఎలా మారిపోయారంటే దోచుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దోచుకుంటున్నారు ఇశ్రాయేలీలు. అలాగే మనం అందరం కూడా దయచేసి 8వ వచనం కూడా మనం చదువుకుందాం. 8వ వచనం కూడా చదువు. ఇంటికి ఇల్లును కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనము ఏదైనా ఖాళీ స్థలం ఉంటే కబ్జాలు చేస్తారు కదండి. ఇప్పుడు ఇంత ఉందనుకోండి మన స్థలం, కొంచెం ఇటు జరుపుకుంటారు కదా, దాన్నే ఇంటికి ఇల్లును కలుపుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దోచుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దోచుకుంటారు. ఇంకా ఏం చేస్తున్నారు? 11వ వచనం కూడా మీరు చూడగలిగితే, 11వ వచనం కూడా మీరు చూడగలిగితే, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ, పానము చేయు వారికి శ్రమ. ఏం తాగుతున్నారటమ్మా? ఏం తాగుతున్నారటమ్మా? మద్యము తాగుతున్నారు. మొన్న ఎంత తాగారట తెలుసమ్మా? మొన్న డిసెంబర్లో లెక్కలు రాసుకొచ్చానమ్మా, చదువుతానండి. మొన్న డిసెంబర్లో కేవలం 4 days, 4 రోజులలో 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో అమ్ముడు పోయిన ఒక మన తెలంగాణలో అమ్ముడు పోయిన మద్యం ఎంతంటే 770 కోట్ల మద్యము అమ్ముడుపోయింది. 770 కోట్ల మద్యం అమ్ముడుపోయింది 2 రోజులలో. అదే 2 అంటే 30, 31 ఈ 2 రోజులలో వచ్చిన అమ్మకాలు మద్యం ఎంత అమ్ముడుపోయిందంటే 463 కోట్ల మద్యం తాగేశారట. కేవలం 2 రోజులే, ఓన్లీ 2 daysలో 463 కోట్ల రూపాయల మద్యము తాగారు. అంటే మీరు ఆలోచించండి. ఆ బెంగళూరు ప్రాంతంలో మనము ఈ సోషల్ మీడియాలో మనం చూస్తున్నప్పుడు తాగి ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అబ్బాయిలని లేదు, అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఈ న్యూ ఇయర్ వచ్చింది ఎందుకు? దీన్ని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మన జీవితాన్ని కట్టుకోవాలని లేదు. కానీ ఏం చేస్తున్నారట? మద్యము తాగుతున్నారు. సర్వేలో తేలింది ఏంటంటే ఈ మద్యం అలవాటున్నా, ఈ సిగరెట్ అలవాటున్నా, ఈ అలవాటున్న వాళ్ళు 10 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటారట. 10 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటారట. సర్వేలో వచ్చిన రిపోర్ట్, 10 సంవత్సరాల ఆయుష్కాలం తగ్గిపోతుంది. 10 సంవత్సరాలు. మొన్ననే కూడా కలిసాడు మాకు తెలిసిన అబ్బాయి, కలిస్తే బాగా తాగుతున్నాడు, చిన్న అబ్బాయి. మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ అందించేవాడు వాడు. అయితే నాకు తెలిసి మీరు బాగా తాగుతున్నాడు అని తెలిస్తే, ఒరే అబ్బాయి, ఒకవేళ మేము తాగాలంటే ఎంత కాస్ట్లీ తాగుతాం ఆలోచించు నువ్వు. మరి మేము ఎందుకు తాగటం లేదు? మాకు కొనుక్కోనికి లేక మేము తాగలేక? 10 సంవత్సరాల్లో నువ్వు చచ్చిపోతావు రా బాబు, జాగ్రత్తగా ఉండని చెప్పాను. లేదన్నా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే మద్యము తాగుతున్నారు. అంటే దేశంలో ఏమైపోయారు? ఇశ్రాయేలు త్రాగుబోతులు అయిపోయారు. ఇంకేమంటున్నాడు చూడండి, 12వ వచనం కూడా చదువుకుందాం. 12వ వచనము, వారు సితార, సర్వమండముల తంబూర, చదవమ్మా. యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అంటే ఏం చేశారంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు ఇశ్రాయేలీలు. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఇజ్రాయేలు దేశంలో ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు తీసుకొని వస్తే దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళే ఇశ్రాయేలీలు. అలాగే 13వ వచనం కూడా చదువుకుందాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడపోవుచున్నారు, వారిలో గనులైన వారు
ఆ, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుతురు. అంటే దేశంలో ఏమి లేదంటే జ్ఞానము లేదు, జ్ఞానము లేదు, జ్ఞానము లోపించింది ఆ దేశంలో అంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒకడు జ్ఞానము లేకుండా ఉండుట మంచిది కాదు అన్నాడు. జ్ఞానము లేదు దేశంలో. 18వ వచనం కూడా మనం 18వ వచనం కూడా మనం చూడగలిగితే, భక్తిహీనతయు దోషమును లాగుకొని వారికి శ్రమ, ఆ ఆ ఆ ఆ ఆ ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్మో. ఇక్కడ బండి అనేది ఇది కష్టానికి గుర్తు. బండి అనేది కష్టానికి గుర్తు. అంటే పాపము చేస్తూ కూడా వీళ్ళు గర్విస్తున్నారట. పాపము చేస్తూ కూడా వీళ్ళు గర్విస్తున్నారని చెప్పి 20వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ. అంటే పూర్తిగా నైతిక విలువలు మర్చిపోయారు ఇశ్రాయేలీలు. నైతిక విలువలు మర్చిపోయారు. అంటే ఏది మంచి ఏది చెడు అని గ్రహించలేని స్థితిలో ఇశ్రాయేలీలు కనపడుతున్నారు. వీటిని దేవుడు అంటున్నాడు, ఇదిగో కారు ద్రాక్షాలు, పాప ఫలాలు ఇవి. ఈ కారు ద్రాక్షాలుగా ఇశ్రాయేలీలు మారిపోయారు. 21 కూడా చదువుకుందాం. 21 కూడా చదువుకుందాం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వారికి శ్రమ అంటున్నాడు. ఇక మా అంత జ్ఞానులు లేరు అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఒక సత్తువ గల భూమిలో ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశములో నేను నాటాను. మరి తీపి ద్రాక్షాలుగా మీరు ఉండకుండా మీరు ఎందుకు ఇదిగో ఒక చేదు ద్రాక్షాలుగా మారారు? ఎందుకు ఒక చేదు ద్రాక్షాలుగా మీరు మారారు? నాకు న్యాయము కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు అడుగుతున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే మీరు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటే అక్కడ నుంచి బయలుదేరింది ఒక 20-30 లక్షల మంది బయలుదేరారు. ఓన్లీ పురుషుల సంఖ్య చెప్పబడింది, కానీ ఒక 20-30 లక్షల మంది బయలుదేరితే కానాను దేశానికి ఎంటర్ అయింది కేవలం ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారంటే ఈ 40 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలు అందులోకి ఎంటర్ అయ్యారు. అందుకే శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి నేను నాటాను. మరి ఎందుకు కారు ద్రాక్షాలుగా మారారు? ఎందుకు కారు ద్రాక్షాలుగా మారారు? ఒక రైతు ఇదిగో చేతికి పంట వచ్చే ఆ టైంలో ఒకవేళ పంట రాకపోతే ఒక రైతు ఏ విధముగా అయితే పంటను నాశనము చేస్తాడో, అక్కడే పండించిన కూరగాయలు పారబోసి ఎలా వెళ్ళిపోతాడో, ఇక దేవుడు కూడా మీరు కారు ద్రాక్షాలుగా మారారు గనక ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ఏమని డిసిషన్ తీసుకుంటున్నాడు అంటే 5వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుకుందాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములను మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దేవుడు తీసుకున్న డిసిషన్ చెబుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు వారలారా, ద్రాక్ష తోట ఫలించలేదు గనక దాని చుట్టూ వేసిన ఆ కంచె ఏదైతే ఉందో దాన్ని నేను తీసేస్తాను అంటున్న. కంచె అంటే ఏంటంటే కాపుదల. ఏ తోటన చూడండి, ఏ తోటకైనా దానికి ఏముండాలి అంటే ఒక కంచె ఉండాలి, ఒక ఫెన్సింగ్ అనేది దానికి ఉండాలి. ఎందుకంటే ఒక కాపుదల, ఒక ప్రొటెక్షన్ అనేది దానికి ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కంచెను తీసేస్తాను. కంచెను తీసేస్తే ఏమవుతుందండి? అది తొక్కబడినట్లు. ఏవస్తాయటండి? అది తొక్కబడినట్లు ఎవరు వస్తారు అంటే ఇక క్రూర మృగములు వస్తాయి.
అందుకే ఇశ్రాయేలును ఎవరికి అప్పగించాడు అంటే ఒక అశూరీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలును ఎవరికి అప్పగించాడు అంటే ఒక బబులోనీయులకు అప్పగించాడు. ఎందుకంటే కారు ద్రాక్షాలుగా మారారు గనక. ఒక దావీదు గారి కాలంలో ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి ఎవరైనా చూసారా? ఒక సొలొమోను గారి కాలంలో ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఆ రోజు ఇజ్రాయెల్ దేశం అంటే భయపడేవారు. దేవుని కాపుదల దేశానికి ఉండేది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కారు ద్రాక్షాలు కాశారు గనక నేను ప్రొటెక్షన్ తీసేస్తున్నాను. కాపుదల ఇక మీకు ఉండదు. ఇక ఎవరు పడితే వాళ్ళు ఆ దేశం మీదకి వెళ్ళిపోతారు, వాళ్ళతో యుద్ధం చేస్తారు. అందుకే అలా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అండి, వాళ్ళను చంపటం, వాళ్ళని హింసించటం, వాళ్ళలో బతికున్న వారిని వాళ్ళ దేశాలకు బానిసలుగా తీసుకొని వెళ్ళటము. ఇవంతా ఎందుకు జరిగిందంటే ఇశ్రాయేలీలు కారు ద్రాక్షాలుగా మారినందుకు. అందుకే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే అదే 5వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అదే 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క వాక్కును తృణీకరింతురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువును చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలె పడి ఉన్నవి. ఎంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఎంత జరిగినా ఆయన కోపము చల్లారలేదు. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది, అది ఇశ్రాయేలీలు, అది శ్రేష్టమైన ద్రాక్షవల్లి. దాన్ని తీసుకొని వచ్చి ఒక సారవంతమైన దేశములో దాన్ని నాటితే తీపి ద్రాక్షాలకు బదులుగా వాళ్ళు చేదు ద్రాక్షాలు అంటే పాప ఫలాలు, దేవునికి విరుద్ధమైన కార్యాలే ఈ పాప ఫలాలు చేదు ద్రాక్షాలుగా మారారు. అలా చేదు ద్రాక్షాలుగా మారినందుకు అన్యజనులకు దేవుడు అప్పగించాడు. ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయం మీరు చదవండి. ఎంత భయంకరమైన ఆ హింస ఇజ్రాయెల్ ఆ యెరూషలేముకు జరిగిందో మీకు అర్థం. మొత్తం పట్టణాన్ని తగలబెట్టేస్తాడు నెబుకద్నెజర్ రాజు, ఆ వృద్ధులను చంపేస్తాడు. అలాగే బతుకున్న వారిని వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు, బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు అంటాడు, ఎంత జరిగినా నా కోపము చల్లారటం లేదు. నేనేం తక్కువ చేశాను? ఇశ్రాయేలారా, నేను మీకు ఏం తక్కువ చేశాను? రాళ్ళ నేరాను కదా, నీళ్ళు ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను కదా. మరి ఎందుకు నేను ఎదురు చూసినప్పుడు మీరు కారు ద్రాక్షాలుగా మారారు? కాబట్టి దేవుడు ఈ పాఠము ద్వారా మనల్ని అడుగుతున్నాడు, మరి మనం ఏమి నేర్చుకోవాలి? మనల్ని కూడా ఏం చేశాడో ఆనాడు ఇశ్రాయేలీలను ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో వాళ్ళను నాటితే ఈరోజు మనల్ని దేవుడు ఏం చేశాడో మీరు చూడగలిగితే, మనల్ని ఏం చేశాడో చూడగలిగితే అందరం కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి అందరం చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన పాత నిబంధనలో వ్యవసాయం చేస్తున్నాడు, క్రొత్త నిబంధనలో కూడా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. అందుకే ఆదాము దగ్గర నుండి అప్పటి నుండి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన వ్యవసాయము చేస్తున్నాడు. అప్పటి నుండి దేవునికి నష్టమే వస్తుంది తప్ప దేవునికి లాభము రాలేదు. అందుకే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను నా తీసి పారవేయును. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను
తీసివేయును. ఈరోజు మనల్ని ఏం చేశాడు అంటే లోకమనే ఐగుప్తులో నుండి మనల్ని తీసుకొని వచ్చి బ్యాప్టిజము ద్వారా మనల్ని శుద్ధీకరించి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా యేసుక్రీస్తు వారితో ఒక తీగగా ఉన్న మనలను ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టాడు మనల్ని. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? మనల్ని అంటున్నాడు, ఇదిగో మీరు మరీ ఎక్కువగా మీరు ఫలించాలి. ఈ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మరీ ఎక్కువగా మనం ఫలించాలి. అందుకే నాలో ఫలింపని ప్రతి తీగను నేను కట్ చేస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను కూడా ఒక శ్రేష్టమైన ఒక ద్రాక్ష తీగగా తీసుకొని వచ్చి ద్రాక్షవల్లి అనబడుతున్న యేసుక్రీస్తు వారికి ఆయనకు మనల్ని అంటుకట్టాడు. ఇంకా మనము 3వ వచనం నుండి కూడా మనం చూడగలిగితేనండి, 3వ వచనం నుండి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చెయ్యలేరు. దేవుడు ఈరోజు మనకు మరొక సంవత్సరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అంటే మీరు బహుగా ఫలించాలి అని. ఒకప్పుడు ప్రార్థనన్నా, ఒకప్పుడు మందిరం అన్నా, ఒకప్పుడు దేవుని కార్యక్రమాలన్నా చాలా చురుకుగా చాలా ఆసక్తితో ఉండే మనము ఎందుకు ఈ ఆసక్తి తగ్గిపోయింది? మీరు ఆలోచించండి. ఎందుకు తగ్గిపోయింది? దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని ప్రార్థన కూటాలన్నా, దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలన్నా ఒకప్పుడు ధారాళముగా ఒకప్పుడు అన్ని చేసిన మనము ఇప్పుడు ఎందుకు తగ్గిపోయిందంటే ఒకవేళ మీరు ఫలించటం లేదేమో, ఒకవేళ దేవుడు ఆయన కట్ చేశాడేమో. చెక్ చేసుకోండి. ఒకవేళ దేవుడు కట్ చేశాడేమో, ఆయన సహవాసము నుండి బయటికి వెళ్ళగొట్టాడేమో, అందుకే మనం ఫలించలేకపోతున్నామేమో. అందుకే ఒక తీగగా మనల్ని ద్రాక్ష తీగగా, ఇదిగో ద్రాక్షవల్లికి అంటకట్టబడిన మనము బహుగా ఫలించాలి. అందుకే ఈ సంవత్సరము కూడా దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే ఇంకా మనము మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇంకా మనం మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కనుకనే మనము మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే మారు మనసు ఒకవేళ మనలో వస్తే మనలో 9 ఆత్మఫలాలు మనలో కనిపించాలి. 9 ఆత్మఫలాలు మనలో కనిపించాలి. ఈ 9 ఆత్మఫలాలు మనలో కనిపించడం లేదా? అయితే ఇంకా మనం మారవలసి ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు ఒక మాట, చివరిగా మనం చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అంటున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారు లేదో, సంఘ సహవాసానికి దూరమైపోయిన ఏ వ్యక్తి అయినా బాగున్నాడు అని ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి. ఏ చర్చ్ అయినా ఏ సంఘమైనా సంఘ సహవాసానికి దూరముగా ఉన్న వ్యక్తి బాగున్నాడు అని ఒకవేళ మీరు బాగున్నాడు అంటే నాకు చెప్పండి, ఏ వ్యక్తి బాగున్నాడు? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, నేను మీ యందు మీరు నా యందు నిలిచి మీరు నాతో అంటుకట్టబడి ఉంటేనే తప్ప
మీ జీవితాల్లో మీరు ఫలించరు, మీరు ఫలించరు, మీరు ఫలించరు. ఏమైపోయింది ఆసక్తి మనకు? ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న శ్రద్ధ ఏమైపోయింది మన జీవితాల్లో? ఆలోచించండి. అందుకే ఒకవేళ మీరు కూడా నెమ్మది నెమ్మదిగా ఆ ద్రాక్షవల్లి నుండి కట్ అయిపోతున్నారేమో, అందుకే మీరు ఫలించటం లేదేమో, మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆనాడు ఫలించనందుకు దేవుడు అన్యరాజులకు అప్పగిస్తే, ఈరోజు ఫలించని వారిని దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. మీకు కాపుదల ఉండదు. ఇంతకుముందు మనం కాపుదలని మనం చదువుకున్నాం కదా. ఆ రోజు ఇశ్రాయేలులకు నేను కంచె కొట్టేస్తాను అన్నాడు. ఈరోజు దేవుడు కూడా మన చుట్టూ వేసిన ఆ కంచెను దేవుడు తీసేస్తాడు, సాతానుకు దేవుడు అప్పగిస్తాడు. ఏమవుతుంది అనుకుంటున్నారు? సాతానుకు అప్పగిస్తే యోబు గారి దగ్గరికి, యోబు గారి గురించి పరలోకంలో మాట్లాడుకుంటున్నారు. పరలోకంలో దేవుడు అపవాది మాట్లాడుకుంటున్నారు. ఇదిగో నువ్వు భూమి మీద నుంచి వచ్చానంటున్నావు, నా సేవకుడైన యోబు గురించి యోచించి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భూమి మీద భయభక్తులు గలవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరని చెబుతుంటే అపవాది అంటున్నాడు, ఆ ఊరికే నీ యందు భయభక్తులు గలవాడున్నాడా? నీవు అతనికి, అతని కుటుంబానికి, అతని సమస్తమునకు నీవు చుట్టూ కంచె వేసితివి కదా, కంచె వేసితివి కదా, కంచె వేసితివి కదా. దేవుని కంచెలో ఉంటే నీకొక కాపుదల ఉంటుంది. దేవుని కంచెలో ఉంటే మీ కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, మీ సమస్తానికి ఒక ప్రొటెక్షన్, ఒక కాపుదల ఉంటుంది. ఇప్పుడు అపవాది ఆడంటున్నాడు, నువ్వు కంచె వేసిన తర్వాత నిన్ను నమ్మకపోతే నన్ను నమ్ముతాడా? ఒకసారి కంచెతి, నీ కుటుంబం ఆయన కుటుంబం చుట్టూ వేసిన ఆ కంచెతి అన్నప్పుడండి దేవుడు ఏం చేశాడంటే కంచె తీశాడు. కంచె తీసిన తర్వాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. ముందు 10 మంది పిల్లలు పోయారు. ఆ తర్వాత అతనికున్న ఆస్తి పోయింది, అతని ఆరోగ్యం పోయింది, అతని భార్యే అతనికి యాంటీగా మారిపోయింది. ఏమనుకుంటున్నారు? దేవుని కంచె తీసేస్తే ఎంత ప్రాబ్లం అనుకుంటున్నారు? అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఒక లోకములో ఉన్న మనలను ఆయన బ్యాప్టిజం ద్వారా మనల్ని కడిగి ఇదిగో శుద్ధీకరించి ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మనల్ని తీసుకొని వచ్చి ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు వారితో అంటుకట్టాడు. ఎందుకంటే మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. ఈ సంవత్సరమైనా ఇంకా ఎక్కువగా దేవునిలో గడుపుదాం. ఈ సంవత్సరమైనా ఇంకా ఎక్కువగా దేవునితో గడుపుదాం. ఉంటాయి, అందరికి ఉంటాయి పనులు, అందరికి ఉంటాయి. నేను ఎప్పుడన్నా నాకు ఉండవు అమ్మ పనులు, నాకు ఉంటాయి ఉండవు పనులు? ఎప్పుడైనా ఒక్క ఆదివారం అని నేను మానేశానా? నాకు ఉంటాయో ఉండవు పనులు? నాకు ఉంటాయి పనులు. కానీ ముందు సార్ చెప్పాడు, ఒక్కొక్క సందర్భంలో నేను ట్రైనింగ్లో ఉన్నాను, మా అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోతే ఒకవేళ ఆమె భక్తురాలైతే ఆమెను పరదైసులో కలుసుకుంటాను, ఒకవేళ భక్తిహీనురాలైతే నేను పరదైసులో ఉన్న ఆమెను చూస్తాను. మీరు సమాధి చేయండి, ఇప్పుడు నేను రావటం కుదరదని చెప్పేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనము దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మీకుంటాయి, మీ డ్యూటీలు చేసుకోండి, మీ పనులు అన్నీ చేసుకోండి. దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వండి. ఎందుకంటే ఆయన కట్ చేశాడా? ప్రపంచంలో ఇశ్రాయేలీలు చేసినన్ని యుద్ధాలు, ఇజ్రాయేల్ భూమి మీద జరిగినన్ని ఆ దాడులు ప్రపంచంలో ఏ దేశం మీద జరగలేదు. అన్ని యుద్ధాలు, అన్ని దాడులు యెరూషలేం దేశం మీద జరిగాయి. ఆయన అన్నాడు, ఈరోజు ఎందుకు ఈరోజు ఎందుకు ఇప్పటికీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని కాపుదల ఎప్పుడో తీసేశాడు దేవుడు. ఈరోజు ఆయన కాపుదల మనకుందా? మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ సమస్తము కూడా బాగుంటుంది. ఒకవేళ దేవుని కంచెలో మనం లేమా, అలాంటి వారిని దేవుడు ఆనాడు రాజులకు అప్పగించాడు, అన్యరాజులకు అప్పగించాడు, ఈరోజు సాతానుకు అప్పగిస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఈ మొదటి ఆదివారమున దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు బహుగా ఫలించండి. దేవునిలో ఉండి యేసుక్రీస్తు వారితో అంటుకట్టుబడి మనం ఫలించాలని కోరుకుంటున్నాను. అందుకే మనం నేర్చుకుంటాము, దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల. ఈరోజు ద్రాక్ష తోట అంటే సంఘము. ఆ సంఘములో యేసుక్రీస్తు వారితో అంటకట్టబడిన మీరు ఫలిస్తున్నారా, లేదంటే ఆయన కట్ చేశాడా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఉంచి మన జీవితాలను దేవుడు సరిచేయునుగాక. ఆమేన్.
ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు